ప్రభుత్వ పాఠశాలలను విద్యా సంవత్సరం ముందే సిద్ధం చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాడని రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని ఉరుసుగుట్ట వద్ద ఉన్న ఆకుతోట కన్వెన్షన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యంగ్ అచీవర్స్ సన్మాన కార్యక్రమానికి మంత్రి సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ విద్యా సంవత్సరంలో బాలికలదే పైచేయిగా నిలిచిందని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వం పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు ఏర్పాటు చేశారని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని, విద్యార్థులకు ఇంకా మెరుగైన విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నామని సురేఖ అన్నారు. అనంతరం 10వ తరగతి పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. అయిపోయింది అనకాడండి. తుమ్మల వర్షిత, తుమ్మల నెక్స్ట్ స్టూడెంట్ దాదాపు రుచిత రెడీగా ఉండండి. దాదాపు రుచిత తెలంగాణ మైండ్ అంతా కూడా రెడీగా ఉండాలి. నెక్స్ట్ జంగం కావ్యశ్రీ రెడీగా ఉండాలండి. జంగం కావ్యశ్రీ మీ టీం అంతా రెడీ ఉన్న కార్యక్రమంలో పాల్గొనాలి. నెక్స్ట్ జంగం కావ్యశ్రీ 566 మార్క్స్, జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్ మల్లంపల్లి. ధరావత్ అనుష స్కూల్ నందన నరేందర్ నగర్. ఫాస్ట్గా నెక్స్ట్ గంజశ్రీ పి హేమశ్రీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎంపీసీ 993 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000 తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్. హేమశ్రీ ఎంపీసీ 9. ప్రతి పిల్లల్లో టాలెంట్ ఉంటుంది, ఓన్లీ మనం గుర్తించాలి. సో గుర్తించిన ఈ బాబు తల్లిదండ్రులు ఎవరైతే శ్రీమతి సుస్మిత పటేల్ గారు, అభిలాష్ గారు వాళ్ళు గుర్తించారు, వాళ్ళ యొక్క గ్రాండ్ పేరెంట్స్ స్ట్రెంత్ ఉంది. మన మినిస్టర్ మేడం అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ అదర్ గ్రాండ్ పేరెంట్స్ కూడా డాక్టర్స్ ఫ్యామిలీ అని నేను విన్నాను. సో ఐడెంటిఫైయింగ్ ది టాలెంట్ ఈస్ వన్ పార్ట్. అంటే టాలెంట్ని గుర్తించడం ఒక ఎత్తు అయితే, దానిని నర్చర్ చేసి ఎలాగా ప్రమోట్ చేయగలగాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అందరి పిల్లల్లో టాలెంట్ ఉంటుంది, కానీ అది గుర్తించి దానిని పాజిటివ్గా తీసుకెళ్ళగలగడానికి సో ఐ కంగ్రాచులేట్ ద పేరెంట్స్ ఫస్ట్ యాజ్ వెల్ యాజ్ ది గ్రాండ్ పేరెంట్స్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ద టాలెంట్ యాజ్ వెల్ యాజ్. ఆ బాబు కష్టం 2 years 11 ఆ చెస్ ఆడుతున్నప్పుడు మేము చూసాం. హీ వాజ్ లైక్ ఫీలింగ్ స్ట్రెస్ఫుల్. చిన్న వయసులో కొద్దిగా స్ట్రెస్ ఫీల్ అయ్యాడు, బట్ హీ వాజ్ లైక్ మూవింగ్ అరౌండ్ ఆ వీడియోలో చూసినప్పుడు. సో ఇంకా యాక్చువల్గా ఈ గ్రాండ్ మాస్టర్ మనం రీసెంట్గా చూస్తే కనుక తమిళనాడు నుంచి ఉన్న ముఖేష్ కానీ, లేదా ఇక్కడ ఉండే మన దీప్తి జీవాంజీ కానీ, లేకపోతే సానియా మిర్జా ఆర్ పివి సింధు, ఆ హైట్స్కి ఆ బాబు ఏదో ఒక రోజు చేరుకుంటాడు అనేది మాకు వీ హ్యావ్ నో డౌట్ అబౌట్ ఇట్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేటింగ్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్ హూ హ్యావ్ అచీవ్డ్ ఎ బెంచ్ మార్క్. అవుటర్ మోటివేషన్, ఇన్నర్ మోటివేషన్. అవుటర్ మోటివేషన్ అంటే వేరే వాళ్ళు మనల్ని మెచ్చుకోవాలి, మనల్ని గుర్తించాలి, వేరే వాళ్ళ మెప్పు కోసం చేయాలన్నది అవుటర్ మోటివేషన్. అది కొన్ని రోజులే ఉంటుంది. ఇన్నర్ మోటివేషన్ అంటే మన కోసం మనం చేసుకోవాలనుకోవడం.
మనకంటూ ఒక గోల్ సెట్ చేసుకోవడం, మన సంతోషం కోసం, మనకున్న ప్యాషన్ కోసం మనం కష్టపడడం అనేది ఇన్నర్ మోటివేషన్. అందరు కూడా ఎక్కువగా ఇన్నర్ మోటివేషన్తో ఉండాలి. అట్లా ఉండాలంటే ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ తోటి ఉండాలి. ఎప్పుడు కూడా మన చుట్టూ కూడా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ తోటి ఉండాలి. ఇప్పుడు మీరు ఇంతమంది ఇక్కడ చాలా 550 అబవ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వరంగల్ జిల్లాలో 136 స్కూల్స్ ఉన్నాయి. అందులో 60 స్కూల్స్లో మాత్రమే 100% రిజల్ట్ వచ్చింది. 32 స్కూల్స్లో ఒక విద్యార్థి మాత్రం ఫెయిల్ అయిన స్కూల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడున్న టీచర్స్కి నేను ఏం చెప్తున్నా అంటే, మీ గోల్ మీరు చాలా పెద్దగా పెట్టుకోవాలి. 60% అంటే ఆల్మోస్ట్ 50 అన్నట్టు. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఆల్మోస్ట్ చాలా వరకు అంటే ఒక 100 స్కూల్స్లో కూడా 100% ఉత్తీర్ణత రావాలి. మనము చదువుకునే పిల్లలు ఎట్లయినా చదువుకుంటారు. మట్టిలో మాణిక్యాన్ని మనం బయటికి తీయాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా వెళ్ళి వచ్చేస్తుంది. వాళ్ళంతా వాళ్ళు బయటకు వస్తారు, బాగా చదువుకుంటారు. మనం ఫస్ట్ అనుకోవాలి, తర్వాత ఎప్పటికప్పుడు ఇమాజిన్ కూడా చేసుకోవాలి, విజువలైజేషన్. నువ్వు ఏ పొజిషన్లో చూడాలనుకుంటున్నావు, ఇంతకు మన కలెక్టర్ మేడం చెప్పినారు, ఒక 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు అనేది ఇప్పుడే ఊహించుకో. నువ్వు ఒక డాక్టర్ అంటే నేను ఇప్పుడే నీ పేరు డాక్టర్, నా పేరు ఇప్పుడు డాక్టర్ కావ్య, అట్లా డాక్టర్ అని ముందు పెట్టేసుకోవాలి. జడ్జ్ అవ్వాలంటే జడ్జ్ అని ముందు పెట్టుకోవాలి, పోలీస్ అంటే పోలీస్ అని పెట్టుకోవాలి, IAS IPS. ఇట్లా మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. ఎందుకంటే మనల్ని ఇంకొకరు నమ్మరు. నిన్ను నువ్వు నమ్ముకుంటేనే నువ్వు అనుకున్నది సాధిస్తారు. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలు ఊరుకోళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు. అంటే ఊరుకోలేక మంచిగా తిరిగి హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా యాక్టివ్గా ఎట్లా ఉంటారో ఊళ్ళలో చదివే పిల్లలు అట్లా ఉంటారు. అదే హాస్టల్లో ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలకి ఏంటిది, బ్రాయిలర్ వాళ్ళకి ఏం చేస్తాం, మనం టైంకి మేత పెట్టాము, నీళ్లు పోస్తాము, వదిలేస్తాం అంతే. అంటే తినడం పడుకోవడం, చదవడం, తినడం, పడుకోవడం అంతే తప్పితే వాళ్ళకి బయట ప్రపంచంతో సంబంధం ఉంటుంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఒక అంటే 2nd క్లాస్ 3rd క్లాస్ వచ్చిన స్టూడెంట్ను ప్రైవేట్ స్కూళ్ళలో తీసుకెళ్ళి మీరు IITలో కానీ MBBSలో కానీ సీట్ ఇప్పిస్తే అప్పుడు మీరు గొప్ప స్కూల్ అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. 6లో ఒక టార్గెట్ పెట్టి ఆ తర్వాత వచ్చిన వాళ్ళనే నేను జాయిన్ చేసుకుంటాను. వాళ్ళు చదువుకునే వాళ్ళే కదా, వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది కదా సీటు. వాళ్ళని తీసుకొని వాళ్ళకి సీట్లు వచ్చినాక మా ఇన్స్టిట్యూట్ నుంచి ఫస్ట్ ఇంతమంది వచ్చిండ్రు, ఇంట్లో ఇంతమంది వచ్చిండ్రు, ఇన్ని మార్కులు ఇంతమందికి వచ్చినాయని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం అనేది అది చాలా బాధాకరం. మీరు మధ్యతరగతి చదివే వాళ్ళు కానీ మా చదవలేని వాళ్ళని కానీ మీరు సానబట్టి చదివించి మెరిట్ తెచ్చి సీట్ ఇప్పిస్తే అప్పుడు మీకు గొప్ప. కానీ ఈరోజు మీరు గొప్ప వాళ్ళు. ఎందుకు అంటే ప్రైవేట్ స్కూళ్ళలో కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి ఇంత మెరిట్ తెచ్చుకున్న వాళ్ళు మీరు గొప్పవాళ్ళు. కాబట్టి ఈరోజు మనము గవర్నమెంట్ స్కూళ్ళను ఏ విధంగా ఎంకరేజ్ చేయాలో మన ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మరి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో విద్యను ఇంకా మరి ఇంప్రూవ్ చేయాలనేటువంటి ఆలోచనతోటి వారు ఉన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, మరి అదేవిధంగా అభివృద్ధి, సంక్షేమం వీటి మీద దృష్టి సారించి ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా చప్పట్లతో వారికి మరి మనం థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా అందరూ కూడా గట్టిగా చప్పట్లతో థ్యాంక్స్ చెప్పాలి. మరి మేడం మనందరినీ కూడా ఎంతో మరి ఇంట్రెస్ట్తో ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ అయి వారిని ఎంకరేజ్ చేస్తూ కొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్న సమయంలో వారితో పాటు ఉన్న జిల్లా అధికారులు కూడా అదే పద్ధతిలో పనిచేస్తూ మన వరంగల్ జిల్లాకు ఒక మంచి పేరు తెస్తున్న శుభ సందర్భంలో మీ అందరినీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ మరి ఇంటర్ పిల్లలు డిగ్రీలో మంచి సబ్జెక్ట్స్లోకి వెళ్ళి మీరు బాగా చదవాలని, 10th వాళ్ళు కూడా ఇంటర్లోకి వెళ్ళి మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి మన వరంగల్కి ఒక వన్నె తేవాలని చెప్పి కోరుకుంటూ మరి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మొహమాటం లేకుండా మరి మీ పేరెంట్స్ కానీ టీచర్స్తో కానీ పంచుకోండి. లేదు అంటే ఒక లెటర్ రాయండి, కలెక్టర్ గారికి ఒక లెటర్ రాస్తే అది ఆమె రిసీవ్ చేసుకొని ఆమె చేయగలిగిందైతే 100% చేస్తుంది. లేనిదైతే ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళ దగ్గర తీసుకొచ్చిన మరి ఎంపీ గారు ఉన్నారు, అక్కడ కూడా చైర్మన్ గారు ఉన్నారు. ఎవరైనా కూడా మేము సాల్వ్ చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ